హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామంది గర్భిణీలు ఆల్మండ్స్ అనేది తింటూ ఉంటారు కదా! సో, అసలు ఆల్మండ్స్ అనేది ఎలా తీసుకోవాలి? రోజుకి ఎన్ని తీసుకోవాలి? దానివల్ల యూజెస్ ఏంటి? బేబీకి ఎంత ఉపయోగపడుతుంది? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాము. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏంటంటే, ఈ ఆల్మండ్స్ తీసుకునేటప్పుడు సమ్ మిస్టేక్స్ అనేది చేస్తారు. సో, దానివల్ల కూడా కొన్ని ఇష్యూస్ అనేది వస్తుంది ప్రెగ్నెన్సీలో. సో, అవేంటనేది చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అనేది చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే ఇస్తాను. సో, నేను చదివి నేర్చుకునేది మాత్రమే మీతో షేర్ చేస్తాను. సో, ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్‌లో ఉండదు. మీకు యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. సో, చివరి వరకు చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దానికి తగ్గట్టుగా వీడియోస్ అనేది చేస్తాను. రిప్లై అయినా సరే ఇస్తాను. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. కింద డిస్క్రిప్షన్‌లో బేబీ బాయ్ సిమ్టమ్స్ అనే వీడియోస్ అనేది చేశాను. ఒక ప్లేలిస్ట్ చాలా పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ టైం ఉంటే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఆల్మండ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా! సో, ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల ఫస్ట్ యూజెస్ ఏంటనేది చెప్తాను. మెయిన్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువగా హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. సో, ఈ హై ఫైబర్ వల్ల ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది వస్తుందంటే, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్ల సరిగ్గా మోషన్ వెళ్ళలేరు, గుండెల్లో మంటలా ఉంటుంది, కడుపులో కొంచెం నొప్పిలా ఉంటుంది. సో, జస్ట్ స్మాల్‌గా వస్తూ ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ అన్నీ లైన్‌గా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేసుకోవాలంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఈ ఆల్మండ్స్ అనేది తీసుకుంటే సమ్ యూజెస్ అనేది ఉంటాయి. సో, అది ఫస్ట్ వన్. అండ్ ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బేబీ గ్రోత్ బాగా పెరుగుతుంది. బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో, అంటే బ్రెయిన్ యాక్టివిటీస్ బాగా పెరిగి అంటే కడుపులో ఉంటుండగానే బేబీ చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. సో, కాబట్టి ప్రెగ్నెన్సీలో ఆల్మండ్స్ తీసుకుంటే బేబీ ఇంటెలిజెంట్‌గా బ్రెయిన్ యాక్టివిటీస్ బాగా ఉండి బేబీకి మంచి ప్రోటీన్ అనేది అందుతుంది. సో, దట్స్ వై ప్రెగ్నెన్సీలో ఆల్మండ్స్ తీసుకోమని డాక్టర్ సజెషన్స్ అనేది చేస్తారు ఇందుకోసమే. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో కొంచెం క్వాంటిటీలో ఇది ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. సో, ఐరన్ కంటెంట్ వల్ల కూడాను ఇందులో విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. అవి కూడా ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తాయి. అండ్ మీకు ఏంటంటే ఐరన్ కూడా బాడీకి అందేలా చేస్తుంది. అంటే బ్లడ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యేలా కూడా చేస్తుంది. మెయిన్ ఇందులో ప్రోటీన్, ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణికి చాలా యూజ్ అవుతుంది. బేబీ బరువు, బ్రెయిన్ యాక్టివిటీస్ బాగా పెరుగుతుంది, బాగా ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. సో, అందుకోసము ఆ ప్రెగ్నెన్సీలో ఆల్మండ్స్ తీసుకోమనైతే చెప్తారు. అండ్ బోన్స్ స్ట్రాంగ్, బేబీ యొక్క బోన్స్ ఉంటాయి కదా! అవి బాగా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, అదొకటి బాగా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఈ ఆల్మండ్స్ అనేది తీసుకుంటే ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే, రోజుకి ఎన్ని తీసుకోవాలని కూడా డౌట్ అనేది ఉంటుంది చాలామందికి. ఒక రోజులో మినిమం 10-12 లేదా మినిమం 10 అంతకు మించి ఎక్కువ తీసుకుంటే కొంతమందికి వామిటింగ్స్ రావడం, స్టమక్ పెయిన్ రావడం, సో, కొంచెం అంటే అదొక లెవెల్ అయిపోతుంది. కాబట్టి మినిమం ఒక రోజులో 10-12 తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో, అది ఏ టైంలో తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఏమి ఫుడ్ కానీ ఏమి తీసుకోకుండా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. లేదా ఈవినింగ్ 4 ఆర్ 5 ఈవినింగ్ స్నాక్స్ టైప్స్‌లో అయినా సరే తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు మంచిగా అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోండి, ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఆ బెనిఫిట్స్ అన్నీ బాగా మంచిగా మన బాడీకి అనేది అందుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారు. అండ్ ఈవినింగ్ 4-5 అలాగా స్నాక్స్ టైం ఆ రకంగా అయినా సరే తీసుకుంటే బెటరు. ఒక రోజులో మినిమం 10-12 అలా తీసుకోండి. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఇంకో డౌట్ కూడా ఉంటుంది. ఇది నానబెట్టి తీసుకోవాలా? నానబెట్టకుండా డైరెక్ట్ అలా తినేయొచ్చు కదా! అని కూడా చాలామంది అంటుంటారు. సో, డైరెక్ట్‌గా అలా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకా అందులో టానిన్స్ అనేది అవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకి ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ అనేది వస్తుంది. కాబట్టి బాదాంని అలా డైరెక్ట్‌గా తినకూడదు అస్సల. అంటే తినొచ్చు. బట్ ప్రెగ్నెన్సీలో తింటే దానివల్ల ఎలాంటి యూజెస్ అనేది ఉండదు. సో, నానబెట్టి తీసుకోవడం వల్ల ఏంటంటే
బాదాంలో ఉండే పోషకాలు మరింత రెట్టింపు అవుతాయి. అంటే నార్మల్గా పోషకాలు మంచి విటమిన్స్, ఇది మనకి మంచిగా విటమిన్స్, ప్రోటీన్స్, ఇవన్నీ ఫైబర్ కంటెంట్ అన్నీ అందులో ఉంటాయి. బట్ ఏంటంటే వాటిని రెట్టింపు చేస్తాయి ఈ నానబెట్టడం వల్ల. కాబట్టి అది కూడా మినిమము నైట్ టైం నానబెట్టుకుంటే బెటరు. కొంతమంది ఎట్లా అంటే ఒక 5 అవర్స్ 4 అవర్స్ అనేది నానబెట్టుకొని ఆఫ్టర్ తింటూ ఉంటారు. అలా అనేది యూజ్ అనేది ఏమి ఉండదు. నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే దాని బెనిఫిట్స్ అనేది రెట్టింపు అయ్యి మన బాడీకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైట్ నానబెట్టి తీసుకుంటే అందులో ఇంకా న్యూట్రియన్స్ మంచిగా రెట్టింపై మన బాడీకి అందుతాయి. సో అది ఒక రోజులో మినిమము 10 to 12 తీసుకోవాలి, నానబెట్టి అనేది తీసుకోవాలి. అలాగే ఇంకొకటి, నానబెట్టేటప్పుడు ఒక చిటికెడు స్మాల్ సాల్ట్ అనేది అయినా వేసుకోవాలి, లేకపోతే కల్లుప్పు అంటారు కదా, అవైనా సరే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా పోయి చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం నానబెట్టేటప్పుడు కల్లుప్పైన ఒక సాల్ట్ అని జస్ట్ కొంచెం వెయ్యాలి. సో అలా తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కొంతమందికి బోన్స్ స్ట్రాంగ్ అనేది చాలా గట్టిగా ఉండవు, కొంచెం నార్మల్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా డైలీ కూడా బాదాలు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇంకొక విషయం వచ్చేసరికి ఏంటంటే ఎప్పటి నుంచి తీసుకోవాలని కూడా అడుగుతారు. సో మనకి ఫస్ట్ మంత్ అయిపోతుంది కదా, ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ చేయండి. సో సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ చేసి తినడం వల్ల కొంతవరకు ఉపయోగం అనేది ఉంటుంది. అయితే మరీ ఎక్కువగా బాదం అనేది యూస్ చేయకూడదు. దానివల్ల వేడి అంటే బాడీలో హీట్ పెరగడం, వామిటింగ్స్ రావడం, స్టమక్ పెయిన్ రావడం ఇట్లాంటివంతా వస్తూ ఉంటుంది. ఒక రోజులో ఒక 10 లేదా 12 ఆ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది. మరీ ఎక్కువైతే చెప్పాను కదా బాడీ హీట్ అనేది అవుతుంది, దానివల్ల ఇంకా అదర్ కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. సో నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు అనేది వేసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మంచిగా ప్రోటీన్ బేబీకి అంది, హెల్తీగా బోన్స్ స్ట్రాంగ్గా ఉండి బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ వల్ల గర్భిణీ స్త్రీకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అండ్ ఆల్సో అనేమియా, ఎవరికైతే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ అయితే మనకు బాదం వల్ల ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెన్సీలో తినడానికి ట్రై చెయ్యండి. సో ఇది అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు పర్సనల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేది ఇస్తాను. సో అలాగే నార్మల్ డెలివరీ టిప్స్, బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అన్ని వీడియోస్ కూడా చేశాను. లింక్స్ అనేది ఇస్తాను, చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.